సరే మాట్లాడండి. ఇంకొకటి నేను ఆయన కామెంట్ ఇంకొకటి కొంచెం మోర్ అది మనకు అక్కడ చుట్టాలి రెయిన్బో. నేను ఇంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీరు ఇక్కడ చేయకుంటే ప్లీజ్ నేను మా పాత ఇంటికాడ ఉంటా. నేను మా ఇంటికాడనే అలౌ చేయండి, లేకుంటే మా ఇంటికాడనే ఒక్కటి ఉండండి. ఏసీపీ గారు మా ఇంటికాడనే అలౌ చేయండి, లేదు మా పార్టీ ఆఫీస్కైనా పోతాను. అంతకు మించి నేను ఎక్కడికి పోను. ఏం హలో ఇంత ఉన్నట్టు లంగా నాకుందన్నా ఇక కాదు. ఏంది ఇది? నాకు ఎన్నో లేదు. నేను సమైక్య రాష్ట్రంలో కూడా ఇట్లా కాలేదు. బయటికి అంటే ఉండము చెయ్యము చేయొద్దు. మీరు తప్పు ఇది. మా ఇంటికి మేము పోదానే, మీరు ఇంటికి పోద్దని మేము అంటలేము. నేను దానికి కూడా పర్మిషన్ తీసుకుంటాం. మీ ఇంటి దగ్గర పెడతా పండి. మా ఇంటికి పోదాం. మా పార్టీ ఆఫీస్కైనా మా ఇంటికైనా పోదాం పండి. మా పార్టీ ఆఫీస్ పోదాం పండి. మా పార్టీ ఆఫీస్ పోదాం. డిస్టర్బెన్స్ ఉంటుంది కమ్యూనిటీ వల్ల ప్లీజ్ అంటున్నా పని. ఫోన్ మాట్లాడుతున్నా ఆగండి. అంతే అంతే మీరు చేస్తా అని చెప్తా. మీరు అడుగుతారంటే నేను కూడా చెప్పిన సిపి గారు చెప్పిందేమో చెప్తున్నారు. మా నాయకుడు మన పార్టీ ఆఫీస్ రమ్మన్నాడు, మేము పోవాలి. మా నాయకుడు చెప్పింది, మీ ఆఫీస్ దాకా చెప్పింది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. మా నాయకుడు మేము చెప్పా మాట్లాడమన్నారు. మీరు మాట్లాడితే మీ ముందు అట్లే కలుపుతున్నా కదా. లేట్ అవుతుంది భయ్. మాకు అట్లా ప్రెస్ మళ్ళీ ప్రెస్ వాళ్ళు వస్తారు. 5 minutes చెప్తా పైన అడగండి. రెస్పెక్ట్ ఇస్తాను చేస్తే తప్పు చేసింది. వద్దు అన్న అన్న చెప్పాలి. మనకు తప్పు చేయాలని లేదు కదా. పార్టీ ఆఫీస్ రండి. మనకు పార్టీ ఆఫీస్ ఉన్నది. నేను కూడా వస్తున్నా. పార్టీ ఆఫీస్ లో చర్చించుకుందాం. నేను చెప్పేది యారుకు అదే గౌరవం నాకు తెలుసు. చెప్పింది అది సార్ మీరు దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒక్కటే మాట్లాడి ఏంటంటే హౌస్ అరెస్ట్ ఉన్నప్పుడు మీరు నా ఇల్లు కాదు. నేను చెప్పిన నాకు ఇల్లు కొడతారు వాళ్ళు. ఇప్పుడు మీరు వీళ్ళందరూ రావడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. కాదు, వీళ్ళు రావడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. మేము వచ్చింది ముగ్గురమే, ఇద్దరమే. నేను ఒక్కనే ఉన్నా. నాకు ప్రెస్ మీట్ అది కూడా పర్మిషన్ తీసుకుంటా సార్. 5 నిమిషాలలో చెప్తామన్నారు. ఇప్పుడే మాట్లాడిన ఒక 5 minutes మాట్లాడి చెప్తానన్నారు. ఏసీపీ గారు మీరు మా ఇంటికి రండి. వీళ్ళకి తెలుసు మా ఇల్లు రైట్ టు అండర్స్టాండ్. వాడు పోని వాడు తప్పు చేసి మనం ఇంకోటి ఏంటంటే అడుగుతారు. చెప్పిన ఇప్పుడు ఒక 5 minutes మేడం కలుపుతున్నాను. ఒక 5 minutes మేడం కలిపినాను ఆల్రెడీ. బండి అజయ్ వాపస్ బయటికి రాని. ఓకే ఎందుకు బంద్ చేసిన ఏం కాదు. మీ బండిలో కూర్చుంటాను, నా బండిలో కూర్చోండి. మీరు కూర్చోండి సార్. మీరు కూర్చోండి. మీరు నా బండిలో కూర్చోండి. రెస్పెక్ట్ ఇస్తాను చేస్తే తప్పు చేసింది. వద్దు అన్న అన్న చెప్పాలి. మనకు తప్పు చేయాలని లేదు కదా. పార్టీ ఆఫీస్ రండి. మనకు పార్టీ ఆఫీస్ ఉన్నది. నేను కూడా వస్తున్నా. పార్టీ ఆఫీస్ లో చర్చించుకుందాం.
నేను చెప్పేది మేము సార్కు అదే గౌరవం ఇస్తున్నాము. మరి అర్థం చేసుకోండి. మాకు తెలుసు. నేను సార్ చెప్పింది అది. సార్ మీరు దయచేసి అర్థం చేసుకోండి. అని మేము మాట్లాడేది ఏంటంటే నేను ఒక్కటే మాట్లాడాను. ఏంటంటే హౌస్ అరెస్ట్ ఉన్నప్పుడు మీరు కాదబ్బా, ఇది నా ఇల్లు కాదు. నేను చెప్పిన నాకు ఎల్లో కొడతారు వాళ్ళు. ఇప్పుడు మీరు వీళ్ళందరూ రావడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది తప్ప మీరు పార్టీ ఆఫీస్ బంద్. వీళ్ళు కాదు. వీళ్ళు రావడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. మేము వచ్చింది ముగ్గురమే, ఇద్దరమే. నేను ఒక్కనే కదా. ముగ్గురమే ఉన్నాం. నేను ఒక్కనే ఉన్నా. నాకు ప్రెస్ మీట్ అది కూడా పర్మిషన్ తీసుకుంటా సార్. ఒక 5 నిమిషాలలో చెప్తామన్నారు. ఇప్పుడే మాట్లాడిన ఒక 5 మినిట్స్ సార్తో మాట్లాడి చెప్తానన్నారు. ఏసీపీ గారు మీరు మా ఇంటికి రండి. వీళ్ళకి తెలుసు మా ఇల్లు తెలుసు. రైట్ టు అండర్స్టాండ్. వాడు పోని వాడు తప్పు చేసి మనం ఇంకోటి ఏంటంటే అడుగుతారు డీసీపీ అడుగుతారు. నేను చెప్పిన ఇప్పుడు చెప్పిన ఒక 5 మినిట్స్ మేడం కలుపుతున్నాను. ఒక 5 మినిట్స్ మేడం కలిపినాను ఆల్రెడీ. బండి బండి సార్. అజయ్ వాపస్ బయటికి రాని. ఓకే సార్. అని ఎందుకు బంద్ చేసిన? ఏం కాదు. మీ బండిలో కూర్చుంటాను, నా బండిలో కూర్చోండి. మీరు కూర్చోండి. సార్ మీరు కూర్చోండి. మీరు నా బండిలో కూర్చోండి. నా బండిలో చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. విగ్రహాలు కూడా కొడతారు, ఇది చేస్తారు. మోదీ trying to meet him. Sorry, madam. See, and small request. Actually, we are supposed to meet you today, madam, with our commercial in Masood Kariga. But unfortunately, the things have taken a back turn. మీ పోలీసులు వచ్చి నేను ఒక్కటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పీ గారు, నేను ఐదర్ ఐ షుడ్ గో టు మై పార్టీ ఆఫీస్ ఆర్ టు మై హౌస్. అదే బండి నేర్పాలంటే వాళ్ళు ఏడుస్తుంది. మీ పోలీసులు అందరూ కూడా తెలుసు, మా ఇల్లు తెలుసు, మా పార్టీ ఆఫీస్ తెలుసు. అక్కడ ఉంటాం. మీరు అరెస్ట్ చేస్తారా, మీరు ఐదర్ చేస్తారా, నమ్మకం చేస్తారా, ప్లీజ్ కాదు. కానీ ఇక్కడ న్యూసెన్స్ అయితే కాదు మేడం. మీరు చెప్పండి, దే ఆర్ నాట్ మూవింగ్ ఫర్ హియర్. నేను సహకరిస్తున్నా. ఇప్పుడు మాకు కూడా మా నాయకులు చెప్పారు దే షుడ్ హెల్ప్ ప్రెస్ కాన్ఫరెన్స్. లేదు నేను నన్ను మీ సిఐ గారికి తెలుసు, మీ ఏసీపీ గారికి తెలుసు, మీ ఎస్ఐలకు కూడా తెలుసు నా ఇల్లు. నేను ఎక్కడ ఉంటే ఎక్కడ ఉంటే కొంచెం రిలాక్సింగ్ ఉంది. ఎంతసేపు అండ్ పాస్ అవుతుంది చెప్తున్నా. మా పార్టీ కాదు కానీ ఇంటికి కొన్ని నీళ్ళు ఇలా రాండి. నా మనలు తీసుకోండి. ఆ టెంపుల్ పక్కన రఘు చేసిన రఘు చేసిన విగ్రహం కూల్చిన దుర్మార్గులను వెంటనే విగ్రహం కూల్చిన దుర్మార్గులను వెంటనే విగ్రహం కూల్చిన దుర్మార్గులను వెంటనే పెద్ద విగ్రహం కూలగొట్టిన రౌడీల్ని వెంటనే పెద్ద విగ్రహాన్ని కూలగొట్టిన రౌడీల్ని వెంటనే పెద్ద విగ్రహాన్ని కూలగొట్టిన రౌడీల్ని వెంటనే జై తెలంగాణ. ఇదే
ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ప్రజాపాలన అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి గత 3 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మాయమాటలు చెప్పి 420 హామీలు అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన చేస్తున్నారు, ప్రతిపక్షాలపైన దమనకాండ చేస్తున్నారు. మొన్నటికి మొన్న మరి తెలంగాణ ఉద్యమకారుడు ప్రజల కోసము ఒక ప్రజాప్రతినిధిగా అనేక సేవలు అందించినటువంటి కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మరి వారు చేసినటువంటి వారు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాల ముందు మరి వారి విగ్రహాన్ని వారి అభిమానులు తెలంగాణ వాదులు ప్రతిష్ఠిస్తే రాత్రికి రాత్రి దొంగ దెబ్బ కొట్టినట్టు మరి ఆ విగ్రహాన్ని అంతా కూడా ధ్వంసం చేసిండ్రు. ఈ విధ్వంసకాండ మరి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నర్సంపేట ప్రజలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ వాదులందరూ కూడా మరి నిరసన తెలియజేస్తుంటే మరి ఎక్కడికక్కడ నిర్బంధన పాలన చేస్తూ మమ్మల్ని రాత్రి అరెస్ట్ చేసి మరి ఒకప్పుడు అన్నలను టార్చర్ చేసే అన్నలను ఇంట్రాగేట్ చేసే స్థలానికి తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ప్రజల మధ్యలో ఉంటాం. ఉద్యమ నేతగా మా ఉద్యమ నేత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమ కార్యక్రమాలు చేసినాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ఉండి అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించినాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము పోరాడుతుంటే ఈరోజు మరి ఎక్కువనో అన్నలను టార్గెట్ చేసినట్టు అన్నలను చిత్రించబెట్టినట్టు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి మరి ప్రదేశానికి తీసుకొచ్చి మరి ఉదయం నుంచే అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉంటాం. ఖచ్చితంగా ఎంత నిర్బంధం అయినా కూడా ఖచ్చితంగా తెలంగాణ ఏ తీరుగైతే సాధించినామో మరి పునర్నిర్మాణం కోసం ఖచ్చితంగా పాటుపడతాం. మరి ఈరోజు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసం చేయొచ్చు, కానీ లక్షల కొద్దీ మరి ఉద్యమకారుల గుండెల్లో వాడు గూడు కట్టుకున్నటువంటి వారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలు ఇంకా మరవరు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరో పక్క ఉద్యమకారులను మరి మేము స్థలాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తామని చెప్పి ఈరోజు ఉద్యమకారుల విగ్రహాలను కూడా విధ్వంసం చేయడమే కాకుండా మాలాంటి ఉద్యమకారులను ఈరోజు ఒక దూరమైనటువంటి ప్రదేశాన్ని తీసుకొచ్చి పోలీసు నిర్బంధాన్ని మరి చూస్తుంటే ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రతిపక్షాల పైన ప్రతీకార చర్యగా మేము భావిస్తున్నాం. మీరు ఎన్ని మా పైన దాడులు చేసినా ఎంత నిర్బంధం చేసినా కూడా ఖచ్చితంగా మేము ప్రజలతో మమేకమవుతాం, ప్రజల పక్షాన పోరాడతాం. ఇటువంటి మరి దమన నీతిని ఎప్పటికప్పుడు ఎండగడతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారెంటీలు నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మేము వెంటాడుతాము, వేటాడుతాము, ప్రజల పక్షాన పోరాడతాం అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరి గుర్తుంచుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకో. తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, ఇటువంటి అరెస్టులు కానీ ఇటువంటి నిర్బంధం కానీ మమ్మలను మరి మా పోరాట స్ఫూర్తిని ఆపలేరు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా. ఖబర్దార్